గౌరవనీయులు ఎంపీ గారు మాట్లాడుతూ పక్కనున్న రామగుండం కార్పొరేషన్ కు 100 కోట్లు ఇచ్చినారు, మరి మాకేమిస్తారు 50 కోట్లని ఇయ్యారని అడిగినారు. వారి కోరికను మన్నిస్తూ తప్పకుండా మన పెద్దపల్లి పట్టణానికి కూడా ఒక 50 కోట్ల రూపాయలు 2 విడతల్లో మంజూరు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే ఇంతకుముందు అన్నలు మాట్లాడినారు, కాంగ్రెస్ నాయకులు ఇంకా ఇతర పార్టీల నాయకులు ఇవాళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మీరు చూస్తున్నారు అసెంబ్లీలో మనం చూసినారు, మీరు ఏమంటారు వాళ్ళు, కేసీఆర్ గారు పెద్దపల్లిలో ఈ రోడ్డు గిట్లెందుకుంది, ఆ మోరీ గట్లెందుకుంది, ఈ మార్కెట్ ఎందుకు కాలే ఇంకా అని ఇలా మన మీద ఎగబడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నా. వీళ్ళ మాట్లాడేది 3 ఏళ్ళు కాలే మనం వచ్చి, మీరేమో 45 ఏళ్ళు ఒకరు, 17 ఏళ్ళు ఇంకొకరు. మరి 60-62 ఏళ్ళ దరిద్రం 3 ఏళ్ళలో మొత్తం పోయేది ఉండేనా? 60-65 ఏళ్ళ గబ్బు 3 ఏళ్ళలో మొత్తం దుడిచేయచ్చా? సాధ్యమవుతుందా? వీళ్ళు పోయేటప్పుడే మనం మాకు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చిపోయారు. మనకు ఉఫ్ అనగానే మొత్తం మాయమైపోయేందుకు, చూమంతర్ అనగానే మొత్తం పెద్దపల్లి అంతా ఎగ్దం తెల్లారి వరకే బ్రహ్మాండమైన ఒక అద్భుతమైన ఎదిగిన నగరంగా అయిపోయేందుకు ఏమైనా ఇచ్చిపోయినరా వీళ్ళు అని నాకు తెలియక అడుగుతా. వీళ్ళకి మాట్లాడుతుంది కన్నా కనీసం ఇజ్జతని అనిపించాలి. ఇవాళ మాట్లాడే ఈ నాయకులు నిన్న ఇవాళ ఊసిపడ్డారు. వీళ్ళు ఆకాశంలోకి వెళ్ళి ఇదివరకు లేరా? వీళ్ళు 45 ఏళ్ళు ఒగలు, 17 ఏళ్ళు ఒగలు. మరి మీరే ఉద్ధరించి ఉంటే, మీరే పని చేసి ఉంటే మా పెద్దపల్లిలో రోడ్లు ఎందుకు బాగలేవు, మోరీలు ఎందుకు బాగలేవు? ఇవాళ నేను వచ్చి 50 కోట్లు ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందో దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా.